కాలేజన్ అనగానే ఎవ్రీబడి థింగ్స్ యంగ్ గా ఉండడానికి 20 ఏళ్ళు వెనకెళ్ళడానికి ఒక మార్గం స్కిన్ గ్లో అయిపోతుంటారు. అసలు వాట్ ఈస్ కాలేజన్ సార్? Collagen isn't a fancy supplement and it has a large amount of protein in the body. ఆ collagen synthesize అవటం వలన ఒక వ్యక్తి ముడతలు వచ్చి మరియు లోపల నొప్పులు ఈ జాయింట్స్ లో ఇవన్నీ మొదలవడానికి కాలేజన్ లాస్ పెద్ద కారణం. కొలాజన్ లాస్ అనేది మెయిన్ కారణం. కొలాజన్ న్యాచురల్ గా మనం బయట నుంచి ఎలా ఇవ్వగలం అనే రీసెర్చ్ తో ఈ లిక్విడ్ ఫామ్ అని మీరు ఎంఫసైజ్ చేశారు లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు. ఇది అబ్జార్ప్షన్ లో ఏమైనా తేడా ఉంటుందా? పౌడర్ ఫామ్ మన నీళ్ళలో కలుపుకోవడానికి 99% అవైలబుల్ ఇస్ ఓన్లీ పౌడర్ ఫామ్. నో షుగర్స్, నో ప్రిజర్వేటివ్స్. తీసుకుని ఒకటి తాగి చూడండి, సో దట్ యు అండర్స్టాండ్ ఇట్ ఇస్ షుగర్ ఫ్రీ అని. ఈవెన్ క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా గాడి తప్పిన బండి సెట్ అయింది, ఆల్రెడీ కొంత గాడిలో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళకి ఇంకా కొంచెం బాగా పదును పెట్టడానికి ఆరోగ్యానికి ఐ థింక్ వీ హ్యావ్ సమ్ అదర్ గ్రేట్ ప్రొడక్ట్స్. ఆటోఫేజీ చేస్తున్నాం. బ్యాడ్ సెల్స్ ని కొత్త సెల్స్ గా మార్చడానికి ఒక మెకానిజం పెట్టాం. సెల్స్ హెల్దీగా ఉండటానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాం. సెల్స్ యంగ్ గా ఉండటానికి కావాల్సిన కొలాజన్ తీసుకొచ్చాం. మీరు హెల్దీగా ఉండి తీరాల్సిందే సెల్ హెల్త్ క్లినిక్ వస్తే. హలో అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇటీవల మనం కాలేజన్ గురించి చాలా క్లుప్తంగా మాట్లాడాము, కానీ చాలా మంది మాకు ఫోన్లు చేసి చెప్పారు కాలేజన్ అసలు కేవలం సౌందర్యం కోసమేనా, యంగ్ గా కనిపించడానికి మాత్రమేనా, లేక కాలేజన్ పర్పస్ ఏంటి అసలు శరీరంలో అని చెప్పి. సో ఇవాళ సుదీర్ఘంగా అసలు కాలేజన్ అవసరం ఏంటి, ఎలా తీసుకోవాలి, అది ఎలా అబ్జర్వ్ అయ్యేలా చూడాలి, అన్నీ తెలుసుకుందాం. ఆల్ అబౌట్ కాలేజన్ ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మీకోసం మనతో పాటు ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. కాలేజన్ అనగానే ఎవ్రీబడి థింగ్స్ సార్ యంగ్ గా ఉండడానికి కొంచెం 20 ఏళ్ళు వెనకెళ్ళడానికి ఒక మార్గం స్కిన్ గ్లో అయిపోతుంటారు. అసలు వాట్ ఈస్ కాలేజన్ సార్? అంటే హెల్త్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఏ షుగర్స్ గురించో, గ్లూకోజ్ గురించో, లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ అనో, లేకపోతే ఏదో ఒక డిసీజ్ మీద మాట్లాడుకుంటాం. కానీ ఎంటైర్ బాడీ, మన బాడీ శరీరం మొత్తాన్ని హోల్డ్ చేయగలిగే స్ట్రక్చర్ గురించి మాత్రం మనం ఎప్పుడు పెద్దగా మాట్లాడుకోం. అవును. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, సిమెంట్ లేకపోతే ఎంత కాస్ట్లీ బ్రిక్స్ ఉన్నా, ఇసుకున్నా, స్టీల్ ఉన్నా స్ట్రక్చర్ నిలబడదు. అవును. అలాగే మన బాడీ హోల్ బాడీ స్ట్రక్చర్ ని నిలబెట్టాలంటే కావాల్సిన సిమెంట్ లాంటిదే ఈ కొలాజన్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, కొలాజన్ ఒక కాస్మెటిక్ సబ్స్టెన్సా లేదా ఒక బేసిక్ సెల్ హెల్త్ మాలిక్యూలా అని అనుకుంటారు అందరూ. అనేది మనం మాట్లాడాల్సిన విషయం. అది కొలాజన్ ఇజంట్ ఏ ఫ్యాన్సీ సప్లిమెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. హ్యూమన్ బాడీలో ఉండే ప్రోటీన్ లో మేజర్ పోర్షన్ ఇస్ కొలాజన్. బాడీ ప్రోటీన్ లో ఆల్మోస్ట్ 30 to 35% ఈస్ కొలాజన్ ఓన్లీ. అది బాడీలో తయారవుతుంది. ఆ కొలాజన్ సింథసైజ్ అవటం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్, జాయింట్స్, బోన్, కార్టిలేజ్, అట్ ద సేమ్ టైమ్ స్కిన్, హెయిర్, నెయిల్స్, గట్ లైనింగ్, ఈవెన్ ఇన్ మైటోకాండ్రియల్ సపోర్ట్ స్ట్రక్చర్ లో కూడా కొలాజనే ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం సెల్స్ ని ఒక ఫ్రేమ్ వర్క్ లో ఉంచగలిగే స్ట్రక్చర్ నే కొలాజన్ అంటాం. మళ్ళీ దీంట్లో రకాలు ఉన్నాయి. టైప్ 1 కొలాజన్, టైప్ 2 కొలాజన్, టైప్ 3 కొలాజన్, 4, టైప్ 5, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 కొలాజన్ అంటే స్కిన్, బోన్స్ అంటారు. టైప్ 2 అంటే జాయింట్స్ అండ్ కార్టిలేజ్ అంటారు. టైప్ 3 అనగానే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ అంటారు. టైప్ 4 అనగానే సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కోసం కావాల్సిన కొలాజన్ అంటారు. సో కొలాజన్ అందరికీ ఎల్లవేళలా అవసరం. టైప్ 5 మెయిన్ హెయిర్ కి, నెయిల్స్ కి, స్కిన్ కి, ఇట్లా రకరకాల సింథసిస్, ప్రోటీన్ సింథసిస్ అది చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ కావాల్సింది, కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోకుండా మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్స్ ఆల్సో. ఆ సెల్ ని ఫ్రేమ్ చేసి పెట్టగలిగే శక్తి ఉన్న కొలాజన్ అనే స్ట్రక్చర్ గురించి వాళ్ళు మనం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవును సార్. బట్ ఏంటంటే బాడీలో తయారవుతుంది, కానీ డిప్లీషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఎట్ పర్టికులర్ ఏజ్ వచ్చినప్పటికీ. ఒక 30 దాటాక ఈ మధ్య కాలంలో వింటున్నాం సార్, 35 ఏళ్లకే 25 years వచ్చేటప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 1 or 2% కొలాజన్ తగ్గిపోతుంది. అంటే ఉత్పత్తి తగ్గుతుందా? ఉత్పత్తి తగ్గుతుంది, ఉన్నది కూడా సింథసైజ్ అవడం కూడా తగ్గుతుంది. ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 25% కొలాజన్ క్రియేషన్ తగ్గిపోతుంది. అక్కడ నుంచి ఏజింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఏజింగ్, వృద్ధాప్యం ఛాయలు మనకు కనపడటానికి కారణం కొలాజన్ పర్సంటేజ్ తగ్గిపోవటం. బేసిక్ గా ఇంకొక 5-6 ఏళ్ళు ఏబడి 40% కొలాజన్ తగ్గిపోతుంది. అక్కడ నుంచి మనకి ముడతలు రావటం, బోన్స్ వీక్ అవటం, రకరకాల హార్ట్ వెజల్స్ స్టిఫెన్ అవటం, ఇవన్నీ చూస్తుంటాం. స్కిన్ లూజ్ అయిపోవటం, రింకిల్స్ రావటం, హెయిర్ ఫాల్ అయిపోవటం, ఇవన్నీ నిదానంగా చూస్తానికి కారణం ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ కొలాజన్. సో ఇది మెనోపాజ్ వచ్చిన లేడీస్ లో అయితే మెనోపాజ్ వచ్చిన 5 years లోనే ఒక 30% కొలాజన్ తగ్గిపోతుంది. దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ బాగా లూజ్ అయిపోతుంది, ఒబేస్ అయిపోతారు. ఒక 60-70 years లోపు వచ్చే 3/4 కొలాజన్
లాస్ అయిపోతుంది. దట్స్ హౌ వీ సీ ద ఏజింగ్. అంటే ఒక వ్యక్తి ముడతలు వచ్చి కంప్లీట్ గా వాళ్ళ బాహ్య రూపం కూడా మారడానికి మరియు లోపల నొప్పులు ఈ జాయింట్స్ లో ఇవన్నీ మొదలవడానికి కొలాజన్ లాస్ పెద్ద కారణం అన్నమాట. అదే మెయిన్ కారణం అంటాను నేను. Hmm. కొలాజన్ లాస్ అనేది మెయిన్ కారణం. కొలాజన్ న్యాచురల్ గా మనం బయట నుంచి ఎలా ఇవ్వగలం అనే రీసెర్చ్ తో నుంచే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. కానీ హౌ టు గివ్ ఇట్ మోర్ బయో అవైలబిలిటీ 95% to 99% బయో అవైలబుల్ గా ఇవ్వటం ఎలా అన్నప్పుడు ఒక ఘన విజయం మన సెల్ హెల్త్ క్లినిక్ లో సాధించాం. దట్ అది మనం కమర్షియల్ గా మాట్లాడటం కంటే ఫస్ట్ లెట్ us గివ్ అవేర్నెస్. అవును, ఇప్పుడు టైప్ 1 టైప్ 2 అంటున్నారు కదా. రైట్. హౌ కొలాజన్ ఈస్ బియాండ్ స్కిన్ కంటే ఆఫ్ కోర్స్ ఎస్ కాస్మెటిక్ ప్రోడక్ట్ లాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అందరూ గెటింగ్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్ కింద చూస్తున్నారు కాబట్టి 1 or 2 decades యంగర్ అయిపోతున్నారు అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బికాస్ ఆఫ్ కొలాజన్. రైట్. బట్ బియాండ్ స్కిన్ గురించి లాస్ట్ లో మాట్లాడదాం. బియాండ్ స్కిన్, బోన్, జాయింట్స్, కార్టిలేజ్ హెల్త్, దీని కొలాజన్ ఎలా ఉపయోగపడుతుంది? ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ కార్టిలేజ్ కొలాజన్. అండ్ కుషనింగ్, జాయింట్స్ కుషనింగ్ కు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ హెవీ జాయింట్స్, ఇది నీ క్యాప్స్ అండ్ అవును, హిప్స్ కి ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా సార్, ఈ నీ పెయిన్స్, తర్వాత హిప్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, ఇవన్నీ చూస్తున్నాం. దానికి కూడా కొంత కొలాజన్ లాస్ కూడా కొంత కారణం అయితే. కొలాజన్ లేకపోవడానికే మెయిన్ కారణంలో ఒకటి. రైట్. ఇప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా జరగాలి అంటే కొలాజన్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి అలాంగ్ విత్ D3K2. కాల్షియం అబ్జార్ప్షన్ జరగకపోతే, కొలాజన్ బోన్స్ లో లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు, బోన్స్ బ్రిటిల్ అవుతాయి. రైట్. అండ్ ఫ్రాక్చర్ రిస్క్ పెరిగిపోతుంది. మనం చూస్తుంటాం చాలా మంది కొన్ని సంవత్సరాల తరబడి కాల్షియం సప్లిమెంట్స్ వాడుతుంటారు, బట్ స్టిల్ బోన్స్ బ్రిటిల్ గా ఉండటమో లేకపోతే ఫ్రాక్చర్ ఈజీగా జరగటమో చూస్తున్నాం. అది బికాస్ అబ్జార్ప్షన్ లేకపోవడం, కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం. దానికి కావాల్సిన కొలాజన్ ప్లస్ D3 ఇన్ కంపోజిషన్ విత్ K2 కావాలి. గట్ అబ్జార్ప్షన్ సరిగా ఉండాలి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా కొలాజన్ సింథసిస్ స్లో డౌన్ అయిపోతుంది. సో ఇన్ఫ్లమేషన్ లేకుండా కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే సార్ కొలాజన్ మనకి మామూలుగా ఆహార పదార్థాల నుంచి అమాంతం వచ్చేసే మెథడ్స్ లేవా? ఆహార పదార్థం నుంచి వెజిటేరియన్ కొలాజన్ ఈజ్ పాసిబుల్, బట్ ఇవాళ ఉన్న ఆహార విధానంలో దొరుకుతున్న దాంట్లో కొలాజన్ డైరెక్ట్ గా రావటం అంత తేలిగ్గా దొరకట్లేదు. బొవైన్ కొలాజన్ దొరుకుతుంది అండ్ ఈవెన్ పౌడర్ ఫామ్ లో ఎక్కువ దొరుకుతుంది ఇవాళ అంతా కొలాజన్ అంతా. రైట్. బట్ మనం బోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బిఫోర్ ఐ క్లోజ్, బోన్ ఈజ్ంట్ జస్ట్ ఏ కాల్షియం. అవును, 70% మినరల్స్ అయితే 30% కొలాజన్ మ్యాట్రిక్సే. అవును. సో వెన్ ద కొలాజన్ ఈస్ గెటింగ్ డిప్లీటెడ్, ఆటోమేటికలీ మజిల్ లాస్ వస్తుంది, బోన్ వీక్ అవుతుంది. సార్కోపెనియా అంటాం. ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ మజిల్ లాస్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మజిల్ లాస్ అయిపోతుంది. అమెరికాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి వై ఆర్ యువర్ మజిల్స్ గెటింగ్ లాస్ట్ అని మాట్లాడుకోవడం అంతా వింటున్నాం. అటువంటి మజిల్ లాస్ ని అడ్రస్ చేయగలిగే దమ్మున్న స్ట్రక్చర్ ఏదైనా ఉందంటే అది కొలాజన్. అంటే ఇలా ఉన్న మనిషి ఒక ఏజ్ అయ్యాక ష్రింక్ అయిపోతూ పోతారు, ష్రింక్ అవుతారు బికాస్ ఆఫ్ సార్కోపెనియా ఓన్లీ. సో గట్ లైనింగ్ స్ట్రెంగ్తెన్ చేయగలిగే దమ్ము కూడా కొలాజన్ కు ఉంది. సో ఇట్లా చూస్తే గట్ మాల్ అబ్జార్ప్షన్ జరిగితే చాలా అనర్థాలు వస్తాయి. ఇమ్యూనిటీ సిగ్నలింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిగ్నలింగ్ ఇంప్రూవ్ అవుతుందో ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఇమ్యూనిటీ సిగ్నలింగ్ కరెక్ట్ గా లేకపోతేనే అది ఇమ్యూనిటీ హెల్దీ సెల్స్ ని శత్రువులుగా భావించి దాడి చేస్తా వస్తున్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు. అండ్ కొలాజన్ ఈజ్ ఇన్ సఫిషియెంట్ క్వాంటిటీ ఇన్ ద బాడీ అండ్ సింథసైజ్ అవుతున్నప్పుడు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి? కొలాజన్ అండ్ కార్డియాక్ ఇష్యూస్. సో బేసికలీ అంటే ఎక్కడెక్కడ దెబ్బ కొడుతుందో కొలాజన్ లాస్ వల్ల మనం క్రమంగా మాట్లాడుతున్నాం. అవును. సో బోన్స్ మెయిన్ గా బోన్స్ అండ్ కార్టిలేజ్ కి కొలాజన్ కావాలి కాబట్టి ఆ సిమెంట్ ఉండడం అవసరం కాబట్టి దాని డిప్లీషన్ వల్ల అన్ని రకాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. కాల్షియం అబ్జార్ప్షన్ గురించి చెప్పారు సార్. నెక్స్ట్ ఇప్పుడు హార్ట్ గురించి చెప్తున్నారు. కొలాజన్ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. మన కార్డియాక్ ప్రాబ్లం అనగానే జనరల్ గా ఫస్ట్ మాట్లాడేసుకునేది కొలెస్ట్రాల్. ఫ్యాట్ ఎక్కువైంది, కొలెస్ట్రాల్ ఎక్కువైంది అని మాట్లాడుకుంటాం. బట్ హార్ట్ వెజల్స్ వీక్ గా ఉంటే నార్మల్ కొలెస్ట్రాల్ ఆల్సో ఈజ్ డేంజరస్. మీ బ్లడ్ వెజల్స్ లో కొలాజన్ ఉంటే ఎలాస్టిసిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మైక్రో టేర్స్ ప్రివెంట్ చేస్తుంది. అదే కొలాజన్ తక్కువ ఉంటే, సింథసైజ్ అవ్వకుండా ఉంటే బ్లడ్ వెజల్స్ లో స్టిఫ్ అయిపోతుంది బ్లడ్ వెజల్స్ అండ్ ప్లేక్ ఫార్మేషన్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీ హావ్ టు ఎన్ష్యూర్ వై కాల్షియం ప్లేక్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇల్లు అక్కడ చేరిపోతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కొలాజన్ అనే చెప్పాలి. హార్ట్ డిసీజ్ కూడా దారితీస్తుంది అయితే. అంటే సడన్ కార్డియాక్ డెత్స్ ఇవన్నీ చూస్తుంటాం. హార్ట్ అటాక్స్ దారితీస్తుంది బికాస్ ఆఫ్ బ్లడ్ వెజల్ స్టిఫ్ అయిపోతే రక్త ప్రవాహం సరిగా ఉండదు, బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో దట్ మీన్స్ కొలాజన్ ఇంటిగ్రిటీ లేకపోతే ఆర్టీరియల్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. సో నౌ లెట్ us come to the favorite topic of face, skin, the largest organ, and then hair and nails.
22 డికేట్స్ యంగర్ అయిపోతుంది బాడీ అని సైంటిఫికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇఫ్ కొల్లాజన్ ఈస్ దేర్ ఇన్ సఫిషియెంట్ క్వాంటిటీ అన్నప్పుడు ముందు స్కిన్ టైట్ అవుతుంది. ఎన్నాళ్ళు వాడాలి సార్? యూ విల్ సీ ద రిజల్ట్స్ విత్ ఇన్ 6 to 12 weeks. 6 to 12 మీకు ఇమ్మీడియట్ గా తెలియాలంటే 21 days లో మీ నెయిల్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఫస్ట్ కనపడేది నెయిల్ స్ట్రెంగ్త్. బికాస్ దానికి కావాల్సిన అమినో యాసిడ్స్ అన్ని కూడా రిచ్ గా మనం కొల్లాజన్ లో ఉంచగలిగితే రింకిల్స్ మాయమైపోతాయి, పింపుల్స్ మాయమైపోతాయి, టైట్ అయిపోతుంది స్కిన్ అంతా. డెర్మటాలజికల్లీ ఎనీ ఇష్యూస్ అడ్రస్డ్ త్రూ కొల్లాజన్ ఓన్లీ. అవును. అండ్ హెయిర్ ఫాలిక్యూల్స్ యాంకరింగ్ జరుగుతుంది, థిక్ హెయిర్ వచ్చేస్తుంది, వెరీ స్ట్రాంగ్ నెయిల్స్ వస్తాయి. ఎంత వచ్చినప్పుడు ఎవ్రీబడి ఆర్ థింకింగ్ దిస్ యాజ్ ఏ జస్ట్ ఎ బ్యూటీ ట్రెండ్ అనుకుంటున్నారు. కానీ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ ఇస్ బియాండ్ స్కిన్. మనకి టోటల్ హోల్ బాడీ, యువర్ హార్ట్ చెప్పాను, బ్లడ్ వెసల్స్ చెప్పాను, బోన్ చెప్పాను, జాయింట్స్ చెప్పాను, కట్లేజ్ చెప్పాను, గట్ లైనింగ్ చెప్పాను, మైక్రోకాండ్రియల్ సపోర్ట్ స్ట్రక్చర్ చెప్పాను. మైటోకాండ్రియల్ సపోర్ట్ స్ట్రక్చర్ దాటి ఇంక శరీరంలో ఏముంది? అంతే కదా. ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ యువర్ మజిల్ లాస్ నాట్ దేర్, కార్డియాక్ రిథమ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ బ్లడ్ వెసల్స్ ఆర్ వెరీ ఎలాస్టిక్ అండ్ స్టిఫెన్ అవ్వట్లేదు, బ్లడ్ ఫ్లో పూర్తిగా హాయిగా ఉంటుంది. అంటే యువర్ ఏజ్ ఆఫ్ ద సెల్స్, ఏజ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ రెడ్యూస్డ్ బై అట్లీస్ట్ 10 to 20 years అనేది కొల్లాజన్ సైంటిఫిక్ గా ఎక్స్ప్లోర్ చేసిన రీసెర్చర్స్ చెప్పిన క్లియర్ ఇండికేషన్. బట్ ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈవెన్ యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈటింగ్ హై షుగర్స్, లో క్వాలిటీ ప్రోటీన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయి, పూర్ స్లీప్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి అండ్ అదర్ సెలీనియం కానీ విటమిన్ సి కానీ డెఫిషియన్సీ ఉండటం, వీటన్నిటి వలన గట్ మాల్ అబ్జార్ప్షన్ అవ్వటం, మన అలవాట్ల వలన ఈటింగ్ రాంగ్ ఫుడ్ ఎట్ ద రాంగ్ టైం, కొల్లాజన్ సింథసిస్ జరగడం స్లో అయిపోతారు. సో మేక్ దీస్ కరెక్షన్స్. సెల్ హెల్త్ పర్స్పెక్టివ్ లో వాట్ వి సీ ఈస్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగినప్పుడు కొల్లాజన్ బ్రేక్ డౌన్ అవుతుంది. అట్లాగే మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ జరిగినప్పుడు కొల్లాజన్ సింథసిస్ స్లో అవుతుంది. సో హౌ వి లుక్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ ఈస్, ఒకవేళ కార్డియాక్ ప్రాబ్లం ఉందంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ కొలెస్ట్రాల్. ఇట్ ఈస్ హార్ట్, బ్లడ్ వెసల్స్, వాల్స్ థిక్నెస్, స్ట్రెంగ్త్ ఆఫ్ బ్లడ్ వెసల్ వాల్స్ అట్ సెల్యులార్ లెవెల్ ఏంటి అని చూస్తాం. సో హౌ we are differently dealing with our human body in our cell health clinic ante, I think cell health India's first advanced functional medicine based cellular health clinic which introduced this collagen fuel, scientifically proven collagen fuel, which is totally in liquid form. This is only liquid form collagen fuel which with bioavailability of 95 to 99%. సో హియర్ ఐ వాంట్ ఆస్క్ యూ సార్, ఇది లిక్విడ్ ఫామ్ అని మీరు ఎంఫసైజ్ చేశారు లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు. ఇది అబ్జార్ప్షన్ లో ఏమైనా తేడా ఉంటుందా? ఒక క్యాప్సూల్ తీసుకోవడానికి, పౌడర్ ఫామ్ మన నీళ్ళలో కలుపుకోవడానికి, మీరు లిక్విడ్ ఫామ్ లో ఇవ్వడానికి? పౌడర్ ఫామ్ లోనే 99% అవైలబుల్ ఇస్ ఓన్లీ ఇన్ పౌడర్ ఫామ్. అవును. The powder form bioavailability is 30 to 35% only అని ప్రూవ్ అయింది. 95 to 99% బయోఅవైలబిలిటీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది మా కొల్లాజన్ సెల్ హెల్త్ కొల్లాజన్ ఫ్యూయల్ లో అనేది చాలా క్లారిటీతో సైంటిఫికలీ ప్రూవెన్. అండ్ ఓన్లీ కొల్లాజన్ లిక్విడ్ ఫ్యూయల్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ టు కరెక్షన్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అది మీరు ఒకసారి ఓపెన్ చేయించిన లోపల కూడా వీ హ్యావ్ సాచెట్స్. సో ఆ సాచెట్స్ ని యూ జస్ట్ ఓపెన్ ద సీల్ అండ్ డ్రింక్ ఇట్ అండ్ త్రో ఇట్ అవే. హౌ మెటిక్యులస్లీ వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ ప్లాన్డ్ అని చెప్పడం కోసం నేను ఇదిగో ఇది సాషే. ఈ సాషేని రోజు ఎప్పుడు తాగాలి సార్? ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఆర్ లేట్ నైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఇస్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ సార్, ఎందుకంటే మనం ఈ సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో చూస్తూ ఉంటాం, బట్ దిస్ ఇస్ రియాలిటీ టుడే. వేర్ అంటే మనకి అమాంతం క్యాప్సూల్ వేసుకుని 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి టుడే దిస్ ఇస్ రియాలిటీ. అండ్ ఇది నిజంగానే ఒక 30-40 రోజులు వాడిన తర్వాత చాలా చేంజ్ వస్తుందని కొల్లాజన్ వాడిన వాళ్ళు చెప్పారు. మీ కొల్లాజన్ అందులో ఇస్ వెరీ 95% అవైలబుల్ అమ్మా. దాని టేస్ట్ విత్ నో షుగర్స్ ఇన్వాల్వ్డ్, నో ప్రిజర్వేటివ్స్. అదే. అండ్ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ లైక్ గ్లైసిన్, ప్రోలైన్ అండ్ లైసిన్ లాంటి తీసుకుని ఒకటి తాగి చూడండి మీరు కావలిస్తే, సో దట్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ షుగర్ ఫ్రీ అని. ఇది ఒక్కసారి నేను ఓపెన్ చేసి తాగుతున్నాను, అంటే ఇది అమాంతం, అంటే ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి నేను మారిపోతానేమో అని భయంగా ఉంది సార్. భయపడకుండా 21 రోజులన్నా టైం పడుతుంది. ఓకే సార్, ఇదిగో ఓపెన్ అయింది. ఓకే, చాలా బాగుంది సార్. కాన్ఫిడెన్స్ లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ వేదిక మీద కూడా అట్లా మాట్లాడదు, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. దిస్ హ్యాస్ టు బి టేకెన్ అట్లీస్ట్ ఫర్ 2 months. 6 to 12 weeks లో you'll find the result. Depending upon your affordability, sky is the limit. You want to live younger and your body be stronger. ఇందులో ఎన్ని ఉంటాయి సార్? 30? ఇప్పుడు ప్రస్తుతం 10 సాచెట్లు ఉన్నాయి. వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ 15 సాచెట్ బాక్స్. సో దట్ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డే అన్న వాడతారు టు స్టార్ట్ విత్. Those who can afford can use it daily. It's always preferably to use it daily. ఎందుకంటే మన దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హ్యాలురోనిక్ యాసిడ్ అనేది ఐ థింక్ ఇన్ అవర్ సెల్ హెల్త్ కొల్లాజన్ ఫ్యూల్ లోనే ఉంది. మామూలుగా కొల్లాజన్ దేని నుంచి తయారు చేస్తారు? ఇది మన మెరైన్ కొల్లాజన్. మెరైన్ కొల్లాజన్ అంటే మనకి మెరైన్ డిఫరెంట్ అండర్ వాటర్ ప్లాంట్స్ నుంచి
అండర్ వాటర్ ప్లాంట్స్ నుంచి కొద్ది ఫిష్ నుంచి కూడా వస్తుంది. ఓకే. ఫిష్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్న ఎమినో యాసిడ్స్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కానీ గట్ లైనింగ్ స్ట్రెంగ్త్ కానీ ఇందాక చెప్పినట్టు ఇమ్యూనిటీ సిగ్నల్ కానీ ఉపయోగపడుతుంది. దానికి కోఫాక్టర్ గా మళ్ళీ విటమిన్ సి, సెలీనియం, విటమిన్ డి ఇవన్నీ కూడా ఉంటూ రైట్. హెలురానిక్ యాసిడ్ ఉంటూ ప్రొలైన్, లైసిన్ లాంటి అమినో యాసిడ్స్ కూడా ఉండటం వల్ల ఒక్క స్కిన్నే కాదు, దిస్ ఈస్ జస్ట్ బియాండ్ స్కిన్, నాట్ జస్ట్ ఏ స్కిన్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ టోటల్ సెల్స్ హెల్త్ బైండ్ చేసి యంగ్ గా చేయగలిగే దమ్మున్న ప్రోడక్ట్ కొల్లాజన్. సార్ మీరు ప్యాకెట్ ఓపెన్ చేయించి మంచి పని చేశారు. బికాస్ అది ఇట్ హాస్ బికమ్ మోర్ రియల్. ఏదో డబ్బా చూపిస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు తాగితే తెలిసింది మనకి నిజంగా ఒక ఔషధం లాగా పనిచేసి లోపల నుంచి బయట బాహ్య రూపాన్ని కూడా కంప్లీట్ గా బాగు చేసి డ్యామేజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంతా తీసేసే ప్రోడక్ట్ ఇది కొల్లాజన్ అని. చాలా మంది బోన్ సూప్ తాగుతారు సార్, బోన్ బ్రాత్ వల్ల అవుతుంది. బట్ బహుశా అది తాగే క్వాంటిటీ మనం ఎంతో అంతో తీసుకుని తాగుతారు తీసుకునేవాళ్ళు. దానిలో కావాల్సినంత కొల్లాజన్ రాదు. కొల్లాజన్ వస్తుంది, ఎంతో కొంత రాకుండా ఉండదు, బట్ సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ కొల్లాజన్ అయితే రాదు. అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ కే. సార్ ఇప్పుడు కొల్లాజన్ మెజర్ చేయడానికి ఏమన్నా ఉంటాయా మనకి టెస్ట్లు కానీ? ఉదాహరణకి ఇప్పుడు సరే ఏజింగ్ చూసో వాళ్ళ బోన్ డెన్సిటీ చూసి కొంత ఇలా ఉంది అలా ఉంది రకరకాలు చెప్పొచ్చు. బట్ ఆర్ దేర్ అదర్ టెస్ట్? We can see how the blood vessels are functioning, how the bone strength is functioning, how muscle loss లేకుండా ఉంటుందా లేదా, at what age, and how his skin or nails or hair అన్ని ఫంక్షన్ ఎట్లా అవుతుంది, గట్ లైనింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఈ పారామీటర్స్ అన్ని మనం ఒక ఏజ్ దాటిన తర్వాత చూస్తున్నప్పుడు డెఫినెట్గా కొల్లాజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేవా అనేది మనకు తెలిసిపోతుంది. వితౌట్ కొల్లాజన్ 50-year-old మ్యాన్ కెనాట్ బికమ్ వితౌట్ మజిల్ లాస్. 50 to 60 years పర్సన్స్కి మజిల్ లాస్ లేకుండా ఉండటం అసాధ్యం. అది కార్డియాక్ ఇష్యూలు కూడా బ్లడ్ వెజల్స్ స్టిఫెన్ అవ్వకుండా ఎలాస్టిక్గా ఉండటం అసాధ్యం. అవన్నీ జరుగుతున్నాయి. స్కిన్ టైట్ అవటం అండ్ గ్లో పెరగటం. బయట నుంచి ఎన్ని సిరమ్స్ ఆయిల్స్ వాడినా వితౌట్ కొల్లాజన్ ఇన్సైడ్ ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ. అంతే కదా సార్. ఇన్ఫాక్ట్ ఈ డెర్మటాలజీ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్య కొల్లాజన్ బేస్డ్ గానే ఉంటున్నాయి అన్ని. బొటాక్స్ ఎన్ని చేయించుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొల్లాజన్ ఇంజెక్షన్ చేస్తున్నారు. అవును. ముఖం మీద కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు నెల రోజుల దాకా మొహం చూపించుకోలేని పరిస్థితి, తర్వాతే ఫీల్ ఫ్రెష్గా బయటకు వస్తున్నారు కదా. అట్లా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్. మా సెల్ హెల్త్ క్లినిక్లో అడిషనల్గా మేము ఏం చేస్తాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా చూస్తాం, ఇన్ఫ్లమేషన్స్ రానివ్వకుండా చూస్తాం, మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలా చూస్తాం. సో దట్ మనం ఆ సింథసిస్ని స్లో డౌన్ చేయకుండా ఉండటానికి ఏమేమి చేయొచ్చో అవన్నీ మనం సెల్ హెల్త్ క్లినిక్లో మనం గైడ్ చేస్తాం. కాబట్టి దిస్ కొల్లాజన్, సెల్ హెల్త్ కొల్లాజన్ అలాంగ్ విత్ సెల్ హెల్త్ అడ్వైస్, డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటే రిజల్ట్స్ 100%, అట్లా 100% అంటాం తప్పుగా కరెక్ట్ కాదేమో, మ్యాక్సిమం రిజల్ట్ అయితే మనం చూడగలం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీలో ఉండే ఆర్గన్స్ కానీ ది ఎంటైర్ సెల్స్ ఇన్ యువర్ బాడీ ఒక ఫ్రేమ్ లాగా, ఫోటో ఫ్రేమ్కి ఎట్లాగా ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ లాగా ఈ కొల్లాజన్ ఈస్ హెల్పింగ్ ది ఎంటైర్ సెల్స్ ఇన్ యువర్ బాడీ కదా. అవును. సో హార్ట్, బోన్స్, గట్ మించి అండ్ ఆఫ్ కోర్స్ లార్జెస్ట్ ఆర్గన్ స్కిన్, వీటన్నిటిని మీరు మేకింగ్ ఎమ్ యంగ్ అండ్ హెల్దీ. ఇంకా అంతకంటే వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్? అంటే ఇంతకంటే యాంటీ ఏజింగ్ ఉండదు. అండ్ ఇవాళ యాంటీ ఏజింగ్ కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు, ఎక్స్టర్నల్ స్కిన్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్, వేర్ సెల్స్ ఏజింగ్ని అరెస్ట్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అరెస్ట్ చేసి స్లో డౌన్ చేయొచ్చు. ఎస్. అండ్ దీంట్లో మళ్ళీ గ్లూటాథియాన్, లివర్ కోసం కావాల్సిన గ్లూటాథియాన్, ఇప్పుడు రిజర్వేట్రాల్, ఇవన్నీ కూడా యాడ్ అయి ఉన్నాయి మన కొల్లాజన్ ఫ్యూయల్. అవును. సో ఇట్స్ ఎ కాంబో. ఇక్కడ ఉంది మొత్తం. ఎస్, అన్ని రకాలుగా లివర్ని అడ్రస్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా, బోన్ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్, అండ్ షుగర్ స్పైక్స్ లేకుండా, మనం ఇన్సులిన్ రెసిస్టెన్సీ లేకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీ అడ్రస్ చేస్తున్నప్పుడు యువర్ కిడ్నీ ఫంక్షన్ విల్ బి డూయింగ్ పర్ఫెక్ట్లీ, అండ్ షుగర్ లెవెల్స్ ఉండవు. ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కొల్లాజన్. రోజుకు ఒక్కటి తీసుకోండి, 50 ml ఉంటుంది ఒక ప్యాకెట్లో ఫ్యూయల్, లిక్విడ్. వెన్ ఐ సే దిస్ ఇస్ ద ఓన్లీ లిక్విడ్ ఫార్మ్ ఇన్ ఇండియా, దట్ మీన్స్ సంథింగ్, రైట్? అవునవును, అందుకనే కదా సార్. అదే ఆశ్చర్యం ఏంటంటే మీరు లిక్విడ్ ఫామ్ లో ప్రత్యేకంగా చెప్పడానికి కారణం దాని అబ్జార్ప్షన్, బయో అవైలబిలిటీ పెంచడానికి. బయో అవైలబిలిటీ పెంచడానికే కాకుండా అక్కడ మీకు నెయిల్స్కి, హెయిర్ స్ట్రెంగ్త్కి కావాల్సిన కెరటిన్ ప్రొడక్షన్కి కావాల్సిన ఎమినో యాసిడ్స్ని కూడా, గ్లైసిన్, లైసిన్ అండ్ ప్రొలైన్ కూడా మనం యాడ్ చేసాం. డిటాక్స్కి, లివర్ డిటాక్స్కి కావాల్సిన గ్లూటాథియాన్ యాడ్ చేసాం, రిజర్వేట్రాల్ యాడ్ చేసాం, కోఫాక్టర్స్, విటమిన్స్ అన్ని, మినరల్స్ అన్ని యాడ్ చేసాం. డెఫిషియన్సీ ఉన్నాయో ఏమి డెఫిషియన్సీ లేకుండా చూడటానికి. అండ్ బయో అవైలబుల్ కొల్లాజన్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇన్ని కోఫాక్టర్స్తో క్లబ్ చేసి పెట్టినప్పుడు ఖచ్చితంగా దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పడానికి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ టెలింగ్ యూ. దాదాపు సార్ అయితే మీరు అనేది 30-35 సంవత్సరాలు దాటుతున్న వాళ్ళు ఎవ్రీబడి కెన్ టేక్ దిస్ సేఫ్లీ. ఎస్. అండ్ ఇది ఎసెన్షియల్ కిట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు అంటారు అయితే?
ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చమ్మా. బట్ టేకింగ్ ద ప్రికాషన్స్ ఆఫ్ గట్ మాల్ అబ్జార్ప్షన్ జరగకుండా చూడాలి, ఇన్ఫ్లమేషన్ లేకుండా చూడాలి, అండ్ మైటోకాండ్రియల్ హెల్దీగా ఉండేలా చూడాలి. ఇటువంటి పారామీటర్స్ అన్ని మన సెల్ హెల్త్ క్లినిక్లో ఆల్రెడీ ఉన్నాయి కదా. అవును. వాటితో పాటు ఇవి యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి అక్రాస్ ద గ్లోబ్. సో అది లేయర్ బై లేయర్ సార్ నాకు అనిపిస్తోంది. ఒకటి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడం ఫండమెంటల్గా, దానిపైన ఆఫ్ కోర్స్ కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ అవ్వడానికి కావాల్సిన ఎసెన్షియల్ కిట్, దాంతోపాటు ప్యారలల్గా మీ దగ్గర ఉండే వేరియస్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్, క్లెన్జింగ్, డీటాక్సింగ్కి, అండ్ అవి జరుగుతున్న టైంలో దీన్ని కూడా యాడప్ చేస్తే ఇంకా కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఎస్ సెల్ లెవెల్లో జరుగుతుంది. ఖచ్చితంగా. స్కిన్ వరకు వస్తే కొల్లాజన్ వాడిన తర్వాత మన దగ్గర ఉన్న సెల్ గ్లో సిరం వాడుకుంటే ఇంకో బ్రైట్నెస్ పెరుగుతుంది. జస్ట్ సిరం వాడుకుని కొల్లాజన్ లేకపోతే కుదరదు. కాబట్టి టిల్ టుడే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ మై వెరీ గుడ్ ప్రొడక్ట్ ఐ హ్యావ్. సెల్ గ్లో అని ఒక సిరం ఉంది, బట్ ఐ డి నాట్ ట్రై టు అవేర్నెస్ చేయట్లేదు. కానీ సెల్ గ్లో కూడా వర్క్ చేస్తున్నా సార్, అంటే అమాంతం తెలిసిపోతుంది మనకి ఒక ఫ్యూ డేస్ వాడే. టెంపరీగా కనపడుతుంది. మీరు వాడిన వెంటనే ఇప్పుడు కూడా మీరు వాడుకుంటే డెఫినెట్గా ఇమీడియట్గా you will understand there is a difference. But unless you have sufficient collagen inside, లోపల నుంచి మనం ట్రీట్ చేసుకుంటూ రాకుండా పైన పూసుకున్నందువల్ల అది టెంపరీగా ఏదో షూటింగ్కి వెళ్తాం కోసం మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నావు. కానీ పర్మనెంట్గా అది నిలబడిపోవాలి అంటే కొలాజిన్ హ్యాస్ టు బి సపోర్ట్ లేకుండా అది ఒకటి ఏ సిరము ఏ ఆయిల్స్ పనిచేయవు. మన కొలాజిన్ ఫ్యూయల్తో పాటు మన సెల్ గ్లో వాడితే ఖచ్చితంగా లాంగ్ స్టాండింగ్ రిజల్ట్ కనపడుతుంది. అందరికీ సరే మీరు ఎంత మనం ఆరోగ్యం గురించి మాట్లాడినా వాళ్ళు చూసేవాళ్ళు మాత్రం చక్కటి పొడుగాటి జుట్టు మహిళలు, అలాగే గ్లోయింగ్ స్కిన్, అలాగే ఇంకా కొంచెం యంగా కనిపించి ముడత లేకుండా ఉండాలనుకునే వాళ్ళు చాలా మంది తాపత్రయపడుతున్నారు. వాళ్ళకి మీరు ఇది ఒక సర్వరోగ నివారణగా ఒక సింగిల్ ప్యాకేజ్లో అందించడం మాత్రం ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్. చాలా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, బట్ బియాండ్ దట్ కూడా ఆలోచించమంటున్నా నేను. అంతే, కరెక్టే సార్, కరెక్టే. అవును, జస్ట్ కాస్మెటిక్ మన సబ్స్టెన్స్ లాగా చూడబాకండి. దిస్ ఈజ్ ఒక రకమైన టోటల్ బాడీని ఇట్ ఈస్ హోల్డింగ్ ద ఎంటైర్ బాడీ, నాట్ ఓన్లీ యువర్ స్కిన్ అనేది నా ఉద్దేశం. సైంటిఫికల్లీ మాట్లాడాలంటే ఎస్, స్కిన్కి రిజల్ట్ ఉంది, దాన్ని వేస్ట్ చేసుకుని దీని ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ చేసేస్తున్నారేమో అని భయం నాకు. అట్లా కాదు, నాట్ జస్ట్ ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్, బియాండ్ దట్ ఇంటూ బోన్ హెల్త్ అండ్ గట్ హెల్త్ అండ్ కార్డియాక్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి నా ఇవాళ ప్రయత్నం. అంతే కదా సార్. ఇప్పుడు సార్ ఒక జెన్యూన్ క్వశ్చన్, మనకి ఎసెన్షియల్ కిట్ ఉంది, స్పెసిఫిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వాటితో పాటు గోల్డ్, సిల్వర్, నానో గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి, ఇది ఉంది. ఈ ప్రోటోకాల్ అంటే ఎలా మీరు పేషెంట్ని బట్టి డిసైడ్ చేస్తారా? వాళ్ళకున్న సమస్య, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బట్టి, లేదు కొన్ని ఫండమెంటల్స్ అందరికీ వర్తించేస్తాయా? ఇక్కడ ఎసెన్షియల్ కిట్ అనేది డిఫరెంట్. సెల్ మాల్ ఫంక్షన్ జరగకుండా ఆపడానికి, సెల్ మాల్ ఫంక్షన్ జరిగితే అది ఎందుకు జరిగింది దాన్ని రిపేర్ చేయడానికి మనకు ఎసెన్షియల్ కిట్ వాడతాం. డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ అక్కడ, అవును, వాట్ ఎవర్ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఆర్ డెఫిషియెంట్, వాటిని అడ్రస్ చేస్తూ బాడీని డీటాక్స్ చేయడం అనేది ఎసెన్షియల్ కిట్ యొక్క ఉద్దేశం. అవును. అండ్ వెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఎనీ జాయింట్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొల్లాజన్ వాడమంటాం. అదర్వైజ్ లివర్ డీటాక్స్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, బోన్స్ జాయింట్స్ కానీ, గట్ ప్రాబ్లం కానీ, అండ్ స్కిన్ ప్రాబ్లం కానీ, ఈ ఐదిటికి మాత్రం ఖచ్చితంగా విల్ అడ్వైజ్ కొల్లాజన్. అదర్వైజ్ యాజ్ ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్గా మీరు వెల్నెస్ ప్రోడక్ట్గా వాడుకుందాం అంటే ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. అండ్ ఇందులో ఈ ప్యాకెట్లో ప్రస్తుతం 10 సాషేస్ ఉన్నాయి. నెక్స్ట్ వెర్షన్ ఇది నెక్స్ట్ 1 వీక్లో మీకు 15 సాషే ప్యాక్ కూడా వస్తుంది. అండ్ 15 సాషేస్ అంటే నెల మొత్తం అంతా కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాడుకునేలాగా స్టార్ట్ చేయొచ్చు. అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు డైలీ ఒకటి వాడినా కూడా తప్పులేదు. అండ్ చాలాసార్లు చాలామంది అనుకుంటారు ఇంత మనం అంటే దీనికోసం ఖర్చు పెట్టాలా అని చెప్పి. జస్ట్ సింపుల్గా ఒకసారి బయటికి వెళ్ళి భోజనం చేసే ఖర్చు ఏమిటో ఒకసారి ఆలోచించుకుంటే అది ఎంత హామ్ చేసుకుంటున్నాం మనం క్షణిక ఆనందం కోసం, దాంతో కంపేర్ చేస్తే ఇవి ఔషధాలుగా పనిచేసి కంప్లీట్ రిపేర్ చేసి ఎనర్జీ లెవెల్స్ నుంచి అసలు మన బాడీ కెమిస్ట్రీనే కంప్లీట్గా మార్చేస్తాయి అన్నది 100% వాస్తవం. అంతే కదా సార్? యువర్ సెల్ హెల్త్ ఈజ్ బికమింగ్ యంగర్ బై అట్లీస్ట్ 10 years. అంతే, పెద్ద మనుషులు ఇది 2 decades అన్నారు, అట్లీస్ట్ 10 years ఖచ్చితంగా యూ విల్ ఆల్వేస్ లుక్ యంగర్. నాట్ ఓన్లీ లుక్ యంగర్, యూ విల్ ఫీల్ యంగర్ ఇన్సైడ్ ఆల్సో ఫ్రమ్ విదిన్. చాలా బాగుంది సార్. ఐ థింక్ కాలజన్ ఇస్ అ వెరీ రిక్వైర్డ్ సప్లిమెంట్ నౌ, ఎసెన్షియల్ అని చెప్పాలి. కాబట్టి ఫుడ్ ద్వారా వచ్చే ఇతరత్ర ఏమన్నా ఉన్నాయా సార్ దీంతో పాటు హెల్దీ డైట్ వైపు అడుగులు వేసే వాళ్ళకి కాలజన్ పెంచుకోవడానికి బాడీలో? బోన్ బ్రాత్ ఒకటి చెప్పారు. కొల్లాజన్ పెరిగే ఫుడ్ ఏది తిన్నాం అనుకున్న ముందు ఆర్గానిక్గా దొరుకుతుందా లేదా అని చూసుకోకపోతే మోకాళ్ళ నొప్పి వస్తుంది, అట్లాగే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను అంత స్పెసిఫిక్గా ఇన్సిస్ట్ చేయలేను కాబట్టి, బికాస్ ఐ కాంట్ గ్యారంటీ యూ ది సప్లై ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వేరియంట్స్. అవును సార్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఆర్ కాన్ఫిడెంట్. ఐ
స్టిల్ అగైన్ ఇంకొకసారి చెప్తాను, దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ లిక్విడ్ Liquid కొలాజన్ collagen. లెవెల్ దట్ బిలాంగ్స్ టు సెల్ హెల్త్ అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ టు అనౌన్స్ ఇట్. దట్స్ గ్రేట్ సార్, వండర్ఫుల్. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ న్యూ వే ఆఫ్ లుకింగ్ ఎట్ వెల్నెస్. ఎస్, గత ఎన్నో ఎపిసోడ్స్లో చాలా విషయాలు తెలుసుకున్నాం అబౌట్ మనం ఎలాగ కొన్ని సప్లిమెంట్స్. ఇన్ఫాక్ట్ మీ క్లినిక్ వచ్చినప్పుడు టెస్టిమోనియల్స్ అది విడిగా మేము సుమన్ టీవీ వ్యూవర్స్కి చూపిస్తాం. జెన్యున్గా హార్ట్ఫెల్ట్గా ఈవెన్ క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాళ్ళకి గాడి తప్పిన బండి సెట్ అయింది అదొకటి చూపించారు. అదొక వైపు అయితే ఆల్రెడీ కొంత గాడిలో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళకి ఇంకా కొంచెం బాగా పదును పెట్టడానికి, ఆరోగ్యానికి, ఆనందానికి, సౌందర్యానికి, అన్నిటికీ ఐ థింక్ వీ హ్యావ్ సమ్ అదర్ గ్రేట్ ప్రోడక్ట్స్. ఎస్. ప్రాబ్లం ఏంటి, మన దగ్గర ఎందుకు ఇంత బ్రహ్మాండ రిజల్ట్స్ వస్తున్నాయి, అందరూ ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నారు, ఆటోఫేజీ చేస్తున్నాం. మన సెల్సే బ్యాడ్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తానికి, బ్యాడ్ సెల్స్ని కొత్త సెల్స్గా మార్చడానికి ఒక మెకానిజం పెట్టాం. సెల్స్ హెల్తీగా ఉండటానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాము, సెల్స్ యంగ్గా ఉండటానికి కావాల్సిన కొలాజన్ తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ హెల్త్. మీరు హెల్తీగా ఉండి తీరాల్సిందే సెల్ హెల్త్ క్లినిక్ వస్తే అనేది ఒక ఆనందాన్ని ఇచ్చే అంశం. ఖచ్చితంగా సార్, 2026లో ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి. ఎస్, ఐ థింక్ ఇది బియాండ్ డౌట్, అందరు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు కూడా. అవునమ్మా, కరెక్ట్. తప్పకుండా సార్. ఐ థింక్ మరిన్ని కొత్త విషయాలు అండ్ న్యూ వే ఆఫ్ ఈటింగ్ అండ్ లివింగ్ అండ్ బీయింగ్ మీ దగ్గర నుంచి మేము తెలుసుకుంటాం, పాటిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.